ఒక బిజినెస్ మ్యాన్ ఒక దేశానికి అధ్యక్షుడైతే ఏ విధంగా ఉంటుందో అమెరికా అధ్యక్షుడు భారతదేశం పైన 50% విధించిన టారిఫ్లు అదే విధంగా ఉండడం జరుగుతుంది. వ్యాపారం మాత్రమే తన లాభార్జనగా, తన ధ్యేయంగా, ఏ దేశం ఎటుపోయినా, ఏ దేశం ఏ విధంగా బలహీనపడ్డా ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను పట్టించుకోకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50% విధించిన టారిఫ్లు అనేవి భారతదేశ ఆర్థిక వ్యవస్థని కొంచెం వెనక్కి నెట్టినా కూడా అలాంటి ఒడిదుడుకులను తట్టుకొని నిలబడే శక్తి భారతదేశానికి ఉన్నది. అంతేకాకుండా 2000 సంవత్సరం మొదలుకొని బిల్ క్లింటన్ అధ్యక్షుడైనప్పటి నుంచి ట్రంప్ మొదటిసారి ఎన్నికయ్యే వరకు 2 దేశాల మధ్య వ్యూహాత్మక వ్యాపార వాణిజ్య సంబంధాలు కీలకంగా కొనసాగి 2 దేశాలు పరస్పర సహాయ సహకారాలను పెంపొందించే విధంగా వాటి యొక్క విధి విధానాలు పాలసీలు రూపొందించి 2 అమలు పరిచే విధంగా ఉండేది. కానీ ట్రంప్ రెండవసారి ఎన్నికైనప్పటి నుంచి భారతదేశం పైన పగబడుతూ అటు వ్యూహాత్మకంగా పాకిస్తాన్కు సహాయ సహకారాలు అందిస్తూనే భారతదేశం పైన విషం కక్కుతూ అన్యాయంగా ఆక్రోశంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థను తగ్గించే విధంగా అలాంటి చర్యలను పూనుకొని తన విధి విధానాలను భారతదేశం పైన విష రక్కసిలాగా తన పరిణామ క్రమాన్ని రూపొందించి భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ పైన కీలకమైన టారిఫ్లు విధించి ఈ టారిఫ్ల ప్రభావము భారతదేశం యొక్క వ్యవసాయ రంగ అనుబంధ రంగాలు అంతేకాకుండా వస్త్ర పరిశ్రమలపైన తీవ్రమైన ప్రభావాలను రూపొందించడం జరుగుతుంది. ఈ ప్రభావాలను తట్టుకొని ఈ ప్రభావాలకు లోనైన రంగాలను అభివృద్ధి పరిచి ఇంకా అమెరికే కాకుండా ఇతర దేశాలతో వ్యాపార వాణిజ్య అభివృద్ధిని పెంపొందించి భారతదేశం 4వ ఆర్థిక వ్యవస్థ నుండి 2047 వికసిత్ భారత్ వరకు ప్రపంచంలో అతిపెద్ద 2వ ఆర్థిక వ్యవస్థ ఎదిగేందుకు ఇలాంటి వ్యాపార వాణిజ్య అభివృద్ధి కార్యక్రమాలు అనేవి కీలకంగా ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా భారతదేశాన్ని 100 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవం వచ్చిన 2047 వరకు ప్రపంచంలోనే అత్యధికమైన సేవ వ్యాపార వాణిజ్య రంగాలను పెంపొందించి అధికంగా ఉండే దేశంగా రూపొందించడంలో ఈ భారతదేశం కీలకమైన చర్యలను తీసుకొని అభివృద్ధి పరచాల్సిందిగా కోరుకుంటున్నాం.